ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త బయటపడ్డ చంద్రబాబు అసలు నిజ స్వరూపం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో చివరిదాకా అయితే చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అయితే వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎంతోమంది టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు టీడీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చే సీఎంగా చంద్రబాబు, మంత్రిగా లోకేష్ అధికారంలో ఉన్నారు. అంటే కొన్ని వేల మంది టీడీపీ కార్యకర్తలు కష్టం, త్యాగాలు, ఆర్థిక నష్టాలు చాలా ఉంటాయి. చంద్రబాబు ప్రతిసారి అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను పూర్తిగా విస్మరిస్తారన్న అపవాదులు ఎదుర్కొంటారు. పార్టీ 2019లో ఘోరంగా ఓడిపోవడానికి కార్యకర్తలు వ్యతిరేకంగా చేయడమే. లోకేష్ కొంతవరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ రెడ్ బుక్ పెట్టి నేతల్లో ఆత్మస్థైర్యం నింపారు. తీరా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి, లోకేష్ మంత్రి అయ్యారు. కానీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసి కేసులు పెట్టించుకున్న నేతలు గోడు పట్టించుకోవడం వాళ్ళెవ్వరూ అధిష్టానానికి కనపడట్లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లాకు చెందిన తుమ్మల చందు అనే కార్యకర్త పెట్టిన ఓ పోస్టుతో అతడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ కేసు అప్పుడు క్యాబినెట్లోకి రోల్గా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది. 2019 ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పేర్ని నాని తుమ్మల చందు ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలు వక్రీకరించి తన పరువుకు భంగం కలిగించేలా చేశారంటూ అదే ఏడాది ఏప్రిల్ 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో మే 5న చిలకలపూడి పోలీసులకు విచారణ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేయగా జూన్ 24న బందరు కోర్టుకు ఇద్దరికీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో నాని టార్గెట్ చేయడంతో పార్టీ సాధారణ కార్యకర్త తుమ్మల చందు అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి. సాధారణంగా ఏ కేసులో అయినా ఫిర్యాదుదారుడు కోర్టు చుట్టూ తిరుగుతుంటే ముద్దాయిలు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఈ కేసులో మాత్రం సీన్ రివర్స్. మంత్రి పదే బిజీ, కోర్టుకు రావడం కుదరదు అన్న మాటే వినిపించేది. 3 జడ్జిలు మారినా నాని మాత్రం కోర్టుకు డుమ్మా కొడుతూనే ఉన్నారు. చివరకు చందు తనపై ఫిర్యాదు చేసిన మంత్రి కోర్టుకు రావాలని పోరాటం తీవ్రతరం చేయడంతో చివరకు ఎన్నికలకు ఏడాది ముందు మాజీ మంత్రిగా ఉన్న నాని కేసులో రాజీ చేసుకోవాలని చందుపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. అయినా చందు పోరాటానికే మొగ్గు చూపారు. ఈ కేసులో 2009 తర్వాత కోర్టు మెట్లు ఎక్కని పేర్ని నాని చాలా ఏళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడంతో తీవ్ర అసహనానికి కూడా గురైనట్లు సమాచారం. ఇలా అప్పట్లో బలమైన నేత, మంత్రిగా కూడా ఉన్న పేర్ని నానిపై ఎంతో పోరాటం చేసిన చందు తనకు పార్టీ పెద్దల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేకపోయినా పార్టీపై ఉన్న ప్రేమతోనే ఇబ్బందులు పడి పోరాటం చేశానని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండడంతో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేసి కేసులు పెట్టుకున్న కార్యకర్తలు. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.